వైఎస్ జగన్ మన శ్రీకాకుళం వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? ఆముదాల వలస. ఈ ఆముదం దాగిన మొహం వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ చంపేసి వచ్చాడు. పనికి మళ్ళీ చెత్త బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఇట్లాంటి క్యాస్ట్రైల్ ఫేస్ ఎవరు చూస్తానికి వస్తారమ్మా? లేకపోతే వైఎస్ జగన్ ని గబ్బిలాయి మొహం, ఏడ్చినా ఒకటే నవ్వినా ఒకటే అన్నట్లుగా ఈ గబ్బిలాయి మొహం వాడు వస్తే ఈ మారణ హోమం జరుగుతుంది. ఈ వీరంగాలు ఇవన్నీ చూసి మనిషి ప్రాణాలు పోతున్నాయి. మీరు గుట్టలు ఇప్పు తీసుకుని గురుతారు, ఇంకోటి చేస్తారు, ఎట్లా చావండి. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చా చూసాం కదా, చొక్కా ఇప్పు తీసి అర్ధనగ్నంగా వీరంగా వేస్తున్నాడు. మీరు ఎట్లయినా చావండి, కాకపోతే మనుషులను మాత్రం చావగొట్టకండి. ఇది ఒక ఆంధ్ర బేతాళుడు కథలాగుంది. ప్రతిసారి శవం లేకపోవటం, ప్రతిసారి శవం లేకపోవటం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. మొన్న జరిగినటువంటి దేవరపల్లి జగన్ పర్యటన ఏదైతే ఉందో ఆ టైంలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కొంతమంది తాగేసి బండి మీద ఒక చిరు వ్యాపారిని గుద్దేయడం జరిగింది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చనిపోయారు. అయితే ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళు జగన్ కి రాష్ట్ర ప్రభుత్వం సరైన రక్షణ ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి కేంద్రం వరకు వెళ్ళారు. ఇక్కడ ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, ఎవరి నుంచి ఎవరికి రక్షణ కావాలి? అసలు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా పర్యటనకు వచ్చింది ఈయన పని చూసుకుంటుంటే వాళ్ళు గుద్దేస్తే ఈయన ప్రాణం పోయింది. ఇప్పుడు ఆయనకు రక్షణ కావాలంటే మరి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి రక్షణ కోసం? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్ళాలి. బాబు నువ్వు రాకుండా ఉంటే మా ప్రాణాలకి రక్షణ, నువ్వు వస్తే ప్రాణహాని అని చెప్పాలి వెళ్ళి. లేకపోతే ఇదివరకటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎవరిని కలిసేవాడు కాదు. పరదాలు కట్టుకొని తిరగటం, చెట్లు కొట్టేయటం, ట్రాఫిక్ ఆపేయటం, కరెంటు తీసేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసేవాడు. ఎందుకు చేసేవాడు ఎవరికి అర్థం కాదు. ఆయనకి ఏదో ప్రాణహాని ఉందని చెప్పేసి భయపడుతున్నాడు అని చెప్పుకునేవాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు అలా చేసి ఈ రోజున అధికారం కోల్పోయాక మరి ప్రాణహాని ఎటుపోయింది? మరి జనాల్లోకి ఎందుకు వస్తున్నావు? అసలు జన సమీకరణాలు చేస్తుంది ఎవరు? జనాలను ఎవరు తరలిస్తున్నారు? ఎవరు మందు పోస్తామని చెప్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు? ఎవరు మేమే మీకు ఆటోలకు కూడా ఏర్పాటు చేస్తాము, లేకపోతే ఛార్జీలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నారని స్వయంగా అక్కడ ఉన్న మహిళలే చెప్పడం జరుగుతుంది మీడియాలతో. ఈ మీడియా ఎవరైతే రిపోర్టర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఇదిగో ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి నిన్నటి రోజు మాకు ఇంత డబ్బులు ఇచ్చారను, వస్తే ఇస్తామన్నారను అని వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ రోజున ఒక పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారో, ఇదిగో ఈ రోజున నిన్న చూసాను దేవరపల్లిలో వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 200 మంది రైతులకి పొగాకు యార్డ్లోకి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. ఇచ్చారు. కానీ అలా ఇవ్వకూడదు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టాలి వచ్చిన నాయకుల్ని. అరే బాబు, మీ ఎంపీలేమో అక్కడ సెంట్రల్కి వెళ్ళి అమిత్ షా గారికి అమ్మో మా జగనన్నకు ప్రాణహాని ఉంది, భయం వేస్తుందని వాళ్ళు చెప్తుంటే నువ్వు జనాలను తీసుకొని వెళ్తానంటావా? అబ్బాయి కుదరని పని. అలాగే మొన్న చూసాం ఒక జోసఫ్, ప్రశ్న ఛానల్ జోసఫ్ని ఏ విధంగా పోలీస్ స్టేషన్లోంచి వ్యాన్కి ఇచ్చారో చూసారా? గతంలో అంబటి రాంబాబు ఇంటి దగ్గర గొడవ జరిగినప్పుడు అంబటి రాంబాబుని ఇంటి దగ్గర నుంచి వ్యాన్లోకి ఎలా ఎక్కిచ్చారో తెలుసా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి యాత్ర జరగాలి. ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే అంతే, ఒక సెంట్రల్ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టేసి 11 మంది చాలు. 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది ఉండి ఆ 11 మంది సెక్యూరిటీతో వెళ్ళటం రావటం అయిపోవాలి. ఏ ప్రోగ్రాం పెట్టుకుంటే అది. అంతే తప్పించి జనాలు మీరే తెస్తారు, గంజాయి మీరే ఇస్తారు, మందు మీరే ఇస్తారు, అరవమని చెప్తారు, ఆ బైకులకు సైలెన్సర్లు తీసేసి ఇష్టానుసారంగా రెచ్చిపోతారు. ఆ మద్యం మత్తులో వాడెళ్ళి చస్తాడో ఇంకొకరిని ఏమైనా చంపుతాడో కూడా తెలియని పని చూసాం ఇప్పటి వరకు. ఒక రాప్తాడేంటి, ఒక రెంటపాళ్ళేంటి, ఒక బంగారుపాళ్యం ఏంటి, ఒక గుంటూరు ఏంటి, ఒక పొదిలేంటి, ఈ రోజున ఇదేంటి దేవరపల్లి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్ మన శ్రీకాకుళం వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? ఆముదాల వలస. ఈ ఆముదం దాగిన మొహం వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ చంపేసి వచ్చాడు. పనికి మాలిన చెత్త బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఇట్లాంటి క్యాస్ట్రైల్ ఫేస్ ఎవరు చూస్తానికి వస్తారమ్మా? లేకపోతే వైఎస్ జగన్ ని గబ్బిలాయి మొహం, ఏడ్చినా ఒకటే నవ్వినా ఒకటే అన్నట్లుగా ఈ గబ్బిలాయి మొహం వాడు వస్తే ఈ మారణ హోమం జరుగుతుంది. అమాయకంగా ఒక పాపం ఆ గెడ్డం మునిస్వామి అనే వ్యక్తి చిరు వ్యాపారి, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఆ వ్యక్తిని వీళ్ళు అన్యాయంగా పట్టున పెట్టుకున్నారు. ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి తీసుకుంటాడా? ఇక నుంచి వైఎస్ జగన్ ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రాం పెడితే ముందుగా అతను ఇదిగో ఇంత అమౌంట్, ఇన్ని కోట్ల రూపాయలు ఒక డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి అప్పుడు ఎక్కడో ఊర్లోకి ఊరేగమని, ఎక్కడైనా ఊరేగమనండి. మేడం నాకు ఒక డౌట్, ఇప్పుడు ఎవరైతే జగన్ వెంట వస్తున్నారో వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అప్పటి వరకు ఎవరి ఇళ్లలో వాళ్ళు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా జగన్ రాగానే అదొక రకమైన మనుషుల్లా ఎందుకు అయిపోతారంటారు అసలు? అంటే గంజాయి బ్యాచ్ కాబట్టి. మరి ఉట్టి రోజుల్లో వాళ్ళు ఎవరు కనిపించరు? వాళ్ళ ప్లేసులు వేరే ఉంటాయి కదా. జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు
ఇదే వాళ్ళ ప్లేస్ అయిపోయింది. ఈ రోజున ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు. ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. కాబట్టి బహిరంగంగా బయటకు వచ్చి ఎవరు కూడా అసలు ధూమపానం చేయటం ఈ రోజున నేరం. బహిరంగంగా ధూమపానం చేయటం నేరం అని చెప్పినప్పుడు ఎవరు నడి రోడ్డు మీద కూర్చొని మందు తాగుతారు, ఎవరు గంజాయి కొడతారు? అట్లాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలన్నీ ఎవరైనా ప్రైవేట్గా చేస్తారు, పబ్లిక్లో రారు. కానీ జగన్ వచ్చిన తర్వాత పబ్లిక్గా చేసేయండి అని చెప్పి వాళ్ళని వదిలేస్తున్నాడు రోడ్డు మీదకి. అదే వచ్చింది ప్రాబ్లం. జగన్ అన్న రోడ్డు మీదకి వచ్చాడంటే వీళ్ళందరికీ కూడా అదేదో ఆల్ ఇండియా లైసెన్స్ ఇచ్చినట్లుగా ఇస్తారు కదా దానికి, లారీలకి, అట్లా వీళ్ళకి కూడా లైసెన్స్ అనమాట. ఆ లైసెన్స్ ఇచ్చేస్తాడు జగన్ అన్న వస్తే. మీరు ఎక్కడైనా తాగండి, ఎక్కడైనా దొరలండి, ఎవడు అనేవాడు ఉండడం నేను ఉన్నంతసేపు అని. ఆ పర్మిట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టే అనుకుందాము. అయితే ఎవరైతే జగన్ వచ్చిన తర్వాత ఇలా సైకిల్ అయిపోయి ఇవన్నీ బిహేవ్ చేస్తున్నారో వీళ్ళకి పోలీసులు అన్నా కానీ ప్రభుత్వం అన్నా కానీ భయం లేదా? రేపు అన్ననాడు ఊరుకోరు, నేను చేసే తప్పు అని ఒక ఫీలింగ్ రాదంటారా వాళ్ళకి? ఇప్పుడు ఉండేం ప్రయోజనం? నిజంగా అది ఉంటే నీ ఫ్యామిలీ పట్ల నీకు రెస్పాన్సిబిలిటీ ఉండి, లేకపోతే నీ ఫ్యూచర్ పట్ల. మనం చూసాం ఆమదాల వలసలో ఒక మహిళా ఎస్ఐ మీద ఎలా ప్రవర్తించారో, ఎలా ఆవిడ్ని అసభ్యకరంగా తాగుతూ నెట్టుకుంటూ తీసుకువెళ్లారో చూసాం. ఆ జరిగినప్పుడు ఈ ఎవరైతే చింతాడ రవి అనే వ్యక్తి అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి ఈ కార్యక్రమంలో తను కూడా నేరస్తుడిగా ఉండి ఈ రోజున పోలీసులు కళ్ళుగా ఎక్కడో ఉండి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అబ్బబ్బే, దాంట్లో ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది, వాళ్ళందరి మీద కేసులు తీసేస్తారా లేదా, వాళ్ళందరి మీద తీసేసి ఇంకా 10 కేసులు నా మీద పెట్టినా పర్వాలేదు కానీ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి డిమాండ్ చేశాడు. నేనేం పారిపోలేదు, తప్పించుకునేవాడిని కాదు, ధైర్యంగా ఉంటాను, ఎక్కడే ఉన్నానని చెప్పి అంటాడు. ఎక్కడున్నాడో తెలియదు, అక్కడికి వెళ్తే ఉండడు. ఇది ఈ రోజు నిజంగా వాళ్ళు చదువుకునే పిల్లలైతే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఇదిగో రేపొద్దున నేను ఈ ఎగ్జామ్కి వెళ్ళాలి, మా అమ్మ ఆశలతో ఉంది, మా నాన్న ఆశపడుతున్నాడు, లేకపోతే రేపొద్దున నా చెల్లెలకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ నాతో ముడిపడి ఉంది, కాబట్టి నేను ఇంత రెస్పాన్సిబిలిటీతో ఉండాలి అనే ఆలోచన ఉన్నవాడైతే చేయడు. అదంతా కూడా జెన్జీ కాదు, జగన్ జీ, జగన్ గంజాయి బ్యాచ్ వాళ్ళే ఇలా చేసేది. వాళ్ళు ఆ మత్తులో ఈ రోజున మనం చదువుతూ ఉంటాం న్యూస్, క్రైమ్ రిపోర్ట్స్లో ఏదన్నా తాగిన మైకంలో ఇలా ప్రవర్తించాడని, తాగిన మైకంలో కన్న తల్లిని రాడ్డుతో కొట్టి చంపేశాడని, తాగిన మైకంలో కన్న తండ్రిని చంపేశాడని, ఇట్లాగా. అంటే అది వాడు ఎడిట్ అయ్యటమే కాకుండా ఎలాంటి హింసకి వాడు ప్రేరేపించబడుతున్నాడు అనేది. ఇక్కడ కూడా అంతే. వైఎస్ జగన్ వాళ్ళ ఆ చిన్న మైనస్ పాయింట్ ఏంటి? తాగటం వాడు చేసే తప్పు, పట్టపగల వాడికి అందుబాటులో తీసుకురావటమే కాకుండా వాడిని రోడ్ల మీదకి వచ్చేటట్లు చేయటమే కాకుండా వాడి చేతి ఇట్లాంటి కార్యక్రమాలు చేయిస్తుంది ఎవరు? వైఎస్ జగనే చేయిస్తున్నాడు ఇక్కడ. సరే మేడం, లాస్ట్ టైం పర్యటనలో కూడా ఇట్లానే ఇష్యూస్ అయినాయి. మరి ఈసారి కూడా పోలీసులు ఇంకెంత పటిష్టంగా ఉండాలంటారు? అంటే ఇక్కడ పోలీస్ వైఫల్యం ఏమన్నా ఉందంటారా? ఇక్కడ పోలీస్ వైఫల్యం అంటే ఫస్ట్ పర్మిషన్ ఫస్ట్ నుంచి చూసాం. ఈ పోలీసులను ఇప్పుడు ఈ రోజున అడగాల్సింది ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారిని, ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారిని, అనిల పాత్రుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, పట్టాభి గారిని, లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని సైతం గేట్ల లోపల ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసి గేట్లకి తాళ్లతో బిగించి కట్టేశారు. మరి ఇప్పుడు ఎందుకు కట్టట్లేదని మేము అడుగుతున్నాం. ఎందుకు ఆ రోజున ఒక రూల్, ఇప్పుడు ఒక రూలా? వైఫల్యం ఉంది కదా. మరి ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఆ రోజున టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు హౌస్ అరెస్టులు చేశారు? వీళ్ళందరినీ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయటమే కాకుండా హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ బయటకు రానివ్వకుండా, ఏదైనా ఒక అమ్మాయి, ఇదిగో ఒక దళిత మహిళని రేప్ చేశారు అమ్మాయిని, అక్కడికి వెళ్ళి పరామర్శించాలని నారా చంద్రబాబు నాయుడు గారు బయలుదేరితే ఆయన మీద తిరిగి కేసు. ఎందుకు కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక పరామర్శకు వెళ్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శకు వెళ్తుంది, కేసు పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు? కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? వాళ్ళు గౌరవంగా ఉంటున్నారు, చాలా హుందాతనంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, దాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. అలుసుగా తీసుకుంటే ఎలా ఉండిద్ది? ఈ రోజున పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వకుండా, ఈ వీరంగాలు ఇవన్నీ చూసి మనిషి ప్రాణాలు పోతున్నాయి. మీరు గుడ్డలిప్పు తీసుకుని ఎగురుతారు, ఇంకోటి చేస్తారు, ఎట్లా చావండి. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చా చూసాం కదా, చొక్కా ఇప్పు తీసి అర్ధనగ్నంగా వీరంగా వేస్తున్నాడు. మీరు ఎట్లయినా చావండి, కాకపోతే మనుషులను మాత్రం చావగొట్టకండి. ఇది ఒక ఆంధ్ర బేతాళుడు కథలాగుంది. ప్రతిసారి శవం లేగవటమే. ఎన్ని రోజులు మనం చూస్తూ ఊరుకుంటాం? అమాయకంగా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. గతంలో కూడా అంతే. రెంటపాళ్ళు వచ్చాడు, ఎవరో బెట్టింగ్ రైడ్ విగ్రహావిష్కరణ కానీ అంబులెన్స్ ఆగిపోయింది. ఆ కాన్వాయ్తో అంబులెన్స్ ఆగిపోతే దాంట్లో అబ్బాయి చనిపోయాడు, మధు అని, పాపం 30 years ఏం తక్కువ. ఇంకా ఈ రోజు దానయ్యని చూస్తాం. దానయ్య వయసు ఎంత? 38 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తున్నాడు? 45 ఏళ్ళు అని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమైన మనుషులు వీళ్ళు.
రెంటపాళ్ళు వచ్చినప్పుడు ఇంకో కార్యకర్త కూడా ఆ తోపులాట్లో ఊపిరాడక చనిపోయాడు. అట్లా 2-3 చంపేశారు. సింగయ్యని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కారుతో తొక్కిచ్చేశాడు. ఈడ్చి ఆ రోడ్డు పక్కన చెట్లలో పడేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ వ్యక్తి మెళ్ళో చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా ఉంది. పెద్ద ఆయన ఎలా పడిపోయాడు, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నాం. మరుసటి రోజు కదా జగనన్న మొత్తం చలనచిత్ర బయటకు వచ్చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ పోవాలి. ఇక్కడ పోలీసులు బాధ్యత వహించాలి. కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ చూసి చూడనట్టు వదిలేయకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ప్రజల జీవితాలతో ఆటలాడకండి దయచేసి. ఇలా ప్రాణాలు పోయిన వాళ్ళని ఎంతమందిని అని చెప్పేసి మనం వాళ్ళని ఇదిగో హెల్ప్ చేసుకుంటూ వెళదాం, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళకి బ్రేక్ వేస్తే ఆటోమేటిక్గా వీటన్నిటికీ బ్రేక్ పడుతుంది. కానీ ఇది మాత్రం జెన్-జీ కాదు, జగన్ గంజాయి బ్యాచ్, జగన్ జీ, అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.